వెల్కమ్ బ్యాక్ వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఈరోజు ధనుష్ 50th పిక్చర్ రాయన్. ధనుష్ అంటే తెలుగులో కూడా చాలా ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఆయన రఘువరన్ బీటెక్ అనే పిక్చర్ సుమారుగా 10 ఇయర్స్ బ్యాక్ వచ్చింది అది. ఆ పిక్చర్ తోటి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అది అలా కంటిన్యూ అవుతూ అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్ ఇతని పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో తమిళ్లో కూడా బాగా సూపర్ హిట్స్ అయ్యాయి. అండ్ అలాగే తెలుగులో కూడా లైక్ 'అసురన్', 'కర్ణన్', 'తిరు', దెన్ 'సార్' చాలా మంచి సబ్జెక్ట్స్ తోటి, వెరైటీ సబ్జెక్ట్స్ తోటి వచ్చిన మూవీస్ అన్నీ. అండ్ ధనుష్ యాజ్ అన్ యాక్టర్ చాలామందికి ఇష్టం. సో పోతే ఈయన ఈ 20 ఇయర్స్ జర్నీలో ఆల్రెడీ ఆయన 50th మూవీకి వచ్చారు. ఈ సినిమాలో ఆయన 3 రోల్స్ ప్లే చేశాడు. ఒకటి యాక్టర్, ఇంకోటి డైరెక్టర్, ఇంకోటి రైటర్. అయితే క్విక్‌గా ఈ సినిమా ఎలా ఉందో చెప్పాలంటే డిసప్పాయింట్ చేస్తుంది. షూర్‌గా సినిమా బాగున్నా గానీ ఓవరాల్‌గా డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంటుంది. బికాస్ యాక్టర్‌గా చాలా బాగా చేశాడు ధనుష్. దాంట్లో ఏమీ ఎలాంటి క్వెషన్ లేదు. సేమ్ ఎలాగైతే మనకు దాంట్లో చూస్తామో 'అసురన్‌లో' చూస్తామో అలాంటి ఇంటెన్సిటీ తోటే, అంటే తన కుటుంబం కోసం పడే తపన, ఈయనకి హీరోయిన్ కూడా ఉండదు. ఒకటే ఒక టోన్‌లో ఈ సినిమాని చాలా బాగా క్యారీ చేశాడు. అలాగే డైరెక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. షార్ట్ డివిజన్ అయితే ఏమైతే ఉందో, లేకపోతే ప్రొడక్షన్ డిజైన్, ఫోటోగ్రఫీ, వేరియస్ డిపార్ట్మెంట్స్‌ని బాగా తను ఈ సినిమాని ఎలివేట్ చేయడానికి, ఉన్నంతలో దాన్ని ఎంగేజ్ చేయడానికి చాలా బాగా ప్లే చేశాడు ఆ రోల్. ఈ సినిమా రైటింగ్ వీక్‌గా ఉందని చెప్పాను. ఎందుకంటే ఈ ఈ సినిమా ధనుష్‌దే వేరే పిక్చర్ తోటి చాలా సిమిలర్‌గా ఉంటుంది. 'అసురన్' తోటి చాలా సిమిలర్‌గా ఉంటుంది. 'అసురన్' సినిమాలో ధనుష్ ఒక ఫాదర్ రోల్ ప్లే చేస్తాడు. ఒక చిన్న ఫార్మర్, ఓ చిన్న కుటుంబం, 4, 5 ఎకరాల చిన్న రైతు, బక్క రైతు. అయితే అలాంటి వాడికి ఎవరితోటి ఏ గొడవ ఉండదు. విలేజ్ పాలిటిక్స్‌లోకి వాళ్ళ ఫ్యామిలీ సక్ అయిపోతుంది ఒక ఇన్సిడెంట్ చేయడం మూలాన. సో, ఆ సిట్యుయేషన్‌లో తనేంటంటే ప్రాణాల మీదకొచ్చేసరికి, ఫ్యామిలీ మీదకొచ్చేసరికి ఎలా రివోల్ట్ అయితాడు. ఒక సామాన్యుడుని జస్ట్ పుష్ చేస్తే ఆ సామాన్యుడిలాగా ఉండడు. ఆయనలో ఉన్న వయలెంట్ మనిషి బయటకొస్తాడనేది దాంట్లో చాలా బాగా చూపిశారు. అందులో ఎమోషన్స్ అవి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే వాస్ వెరీ గుడ్. వెరీ గ్రిప్పింగ్ ఉండింది. ఇక్కడికొచ్చేసరికి అదే సినిమా, ఇక్కడ ఫాదర్ కాదు ధనుష్, తను అన్న. సినిమా మొదలవ్వడమే వీళ్ళు కూడా ఒక చిన్న విలేజ్‌లో, సామాన్యమైన కుటుంబం, చిన్న కుటుంబం అది. వాళ్ళ అమ్మ నాన్నలు, ఈయనకి ఇద్దరు తమ్ముళ్ళుంటారు. ఒక చెల్లెలు అప్పుడే పుడుతుంది. జస్ట్ నెలల పాప తను. ప్రతిదీ నీతోనే నీతోనే. వాళ్ళ అమ్మ నాన్నలు టౌన్‌కేదో పని మీద ఎళ్తారు. పొద్దునెళ్తారు, మళ్ళీ రారు వాళ్ళు. ఓ 2, 3 రోజులు చూసేసి అగైన్ వాళ్ళకేవో ఇబ్బందులొస్తాయి. వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళ చెల్లిని కాపాడుకోవడానికి కోసం ఈయన టౌన్‌కెళ్ళిపోతాడు. టౌన్‌లో ఎలా కష్టపడతాడు అండ్ అంచెలంచెలుగా ఒక చిన్న హోటల్ ఓనర్ అయితాడతను. స్టిల్ వాళ్ళు మామూలు కుటుంబంగానే ఉంటారనమాట. దెన్ అక్కడ వీళ్ళ తమ్ముళ్ళ ఇద్దరు పాత్రలు వచ్చేసి సందీప్ కిషన్ అండ్ జయరాం. దెన్ దుర్గా అనేది చెల్లెలు విజయ చేసింది ఆ రోల్. సో, ఇందులో సందీప్ కిషన్ పాత్ర ఏదైతే ఉందో అతను మామూలుగా ఏ పని బాధ్యత లేకుండా తిరుగుతా ఉంటాడు. అండ్ ఊర్లో ఉన్న వాళ్ళతోటి రౌడీ మూకతోటి గొడవలు పెట్టడం, బార్‌లో కూర్చొని తాగడం ఇట్లాంటివి చేస్తా ఉంటాడు. ఆయన చేసిన ఒక పని వల్ల మొత్తం వాళ్ళ పీస్ ఏదైతే ఉందో డిస్టర్బ్ అవుతుంది. సో, వాళ్ళ కుటుంబం అంతా అపాయంలోకి పడిపోతుంది. దెన్ రాయన్ ఎలా అతను ట్రాన్స్‌ఫార్మ్ అయితాడు. ఏదో మామూలుగా చిన్నగా మాటలు తక్కువగా మాట్లాడుతూ చిన్న హోటల్ నడుపుకునేవాడు, ఎప్పుడు సీరియస్‌గా ఉండే మనిషి ఎలా ఎక్స్‌ప్లోడ్ అవుతాడనేది ఇంటర్వెల్ బ్యాంగ్ అది. సో, ఓవరాల్‌గా ఈ పిక్చర్ ధనుష్‌కి గతంలో వచ్చిన 'అసురన్' ప్లస్ ఆయనవే కొన్ని గ్యాంగ్‌స్టర్ మూవీస్ వచ్చాయన్నమాట. 'పుదుపెట్టై', 'మారి', 'జగమే తందిరం' ఇలాంటి పిక్చర్స్. సో, ఇవన్నీ కలగలుపుగా ఉంటుంది. అండ్ బిట్స్ అండ్ పీసెస్‌లో ఏదైతే ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండమైన ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అవి బాగా ఉంటాయి. అండ్ ఆర్టిస్ట్ పెర్ఫార్మన్సెస్ వరకొస్తే ధనుష్ నో డౌట్ మొత్తం సినిమా అంతా తనుగా ఉండి అండ్ ప్రేక్షకుల్ని, ఆయన ఫ్యాన్స్‌ని ముఖ్యంగా బాగా ఎంగేజ్ చేస్తారాయన. దాని తర్వాత నెక్స్ట్ మంచి రోల్‌లో చేసింది సందీప్ కిషన్. బ్రహ్మాండంగా చేశాడు. విల్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ దిస్. అండ్ చెల్లెలు పాత్ర చేసిన విజయ ఎవరైతే ఉన్నదో, దుర్గా పాత్ర చేస్తుంది. అండ్ తను ఇంటర్వెల్ తర్వాత ఈ సినిమాకి చాలా ఆయువుపట్టు, సమ్ గూస్ బంప్ మూమెంట్స్ ఉంటాయి ఇంటర్వెల్ తర్వాత. అండ్ దెన్ ఇక్కడ
యాక్చువల్‌గా చెప్పాలంటే 2 సెంటిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్. ఇంకొకటేంటంటే వీళ్ళకొక గాడ్ ఫాదర్ ఉంటాడు. అదే ఆ రోల్ ఈయన బ్రదర్ చేశారు. 'సెల్వరాఘవన్' హూ వాస్ ద డైరెక్టర్ ఫర్ 'రఘువరన్ బీటెక్.' తను వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీకి గాడ్ ఫాదర్ లాగా ఉంటుంది. ఆ రిలేషన్‌షిప్ ఏదైతే చూయిస్తారో చాలా బాగా ఆ రైటింగ్ అక్కడ బావుంది. పోతే ఇంతకుముందు చెప్పినట్టుగానే రైటింగ్ ఎక్కడైతే వీక్ ఎలా ఉంటుందంటే ఈ పేరెంట్స్ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమయ్యారు? ఎక్కడ? అది అది అక్కడ వాళ్ళకొక ఆపర్చునిటీ ఉండింది. దాన్ని మళ్ళీ ఎక్కడో కనెక్ట్ చేస్తే బ్రహ్మాండంగా గ్రిప్పింగ్‌గా ఎమోషనల్ అది వచ్చేదనమాట. ఒక ఒక మంచి ఫీల్ వచ్చేది. అలాగే 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్ ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఏదైతే మనము 'అతడులో' చూసామో అలాంటి సిమిలర్‌గా అలాంటి పాత్రే. కానీ అది కూడా వీక్ రైటింగ్ తోటి ఆయన ఎందుకు అంటే అడపాదడపా కనబడతా ఉంటారు. ఆయన రోల్ అయితే బానే ఉంది గానీ, దాన్ని ఇంకా బాగా ఎక్స్‌టెండ్ చేసి, ఈ దీంట్లో ఇంటెన్సిటీ ఆర్ టెన్షన్ తీసుకొచ్చడానికి ఆస్కారం ఉండింది. దెన్ ఆల్సో ఈ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎందుకు అలా వెన్నుపోటు పొడుస్తారో, లేకపోతే ఎందుకు అలా సడెన్‌గా ద్రోహం చేస్తారో అనేది కూడా దానికి ఒక సరైన కారణం లేదు. సో, ఇంటర్వెల్ తర్వాత చాలా ఫ్లాస్ ఉంటాయి. ఇట్లా రైటింగ్ పరంగా ఫ్లాస్ ఉంటాయి. బట్ వాట్ వర్క్స్ ఫర్ దిస్ ఫిల్మ్ స్టిల్ 2.5 రేటింగ్ ఎందుకు ఇచ్చానంటే ఆల్మోస్ట్ 1.5 రేటింగ్ ఈస్ ఫర్ ధనుష్ పెర్ఫార్మన్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏఆర్ రెహమాన్‌ది చాలా కాలం తర్వాత బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉంది. దెన్ పీటర్ హెయిన్స్ స్టంట్స్ అవి చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. దెన్ ఇవే ఈ సినిమాని ఐ మీన్ వాచబుల్‌గా అంటే బిట్స్ అండ్ పీసెస్‌లో వాచబుల్‌గా చేస్తాయి. థాంక్స్ ఫర్ వ్యూయింగ్ దిస్. సీ యూ సూన్.